చేసుకోవచ్చు మనం. ఇక్కడ ఎవరు హిందువులు బతకడానికి వీల్లేదు, దీన్ని మొత్తం కన్వర్ట్ చేయాలి. అందుకోసమే మేము ఉన్నాము, అల్లా మమ్మల్ని పాకిస్తాన్ తయారు చేస్తుంది దానికోసము అన్నటువంటి భావజనం నూరిపోసారు వాళ్ళు. కాబట్టి దాంట్లో మన ఆశ్చర్యమే ఉంటుంది. వాళ్ళ ఆలోచన దృక్పథం అంతా అలాగే ఉంటుంది. వాడు సర్వనాశనమైనా పర్వాలేదు. ఇన్ఫాక్ట్ మనకు జుల్ఫికార్ అలీ భుట్టో ఇచ్చిన స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి మీరు. గడ్డి తింటాం కానీ న్యూక్లియర్ బాంబు పెట్టుకుంటామని చెప్పాడు అతను. ఈ రోజు గడ్డి తింటున్నారు వాళ్ళు, కానీ న్యూక్లియర్ బాంబు వాళ్ళ దగ్గర ఉన్నది. ఆ పరిస్థితి వచ్చింది ఈరోజు. అంతర్ యుద్ధం అంటున్నారా, సివిల్ వార్ అంటున్నారా? ఆల్రెడీ ఉంది సివిల్ వార్. బలూచిస్తాన్ లో జరుగుతున్నది ఏంటి? సివిల్ వార్. పాకిస్తానీ పౌరులే కొన్ని. మన టీటీపీ ఏం చేస్తోంది అక్కడ? మనకు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో మన్సూర్ పస్తీన్ వాళ్ళు శాంతియుతంగా పోరాటం చేస్తున్న వాళ్ళని జైల్లో పెడతారు. మెహరాన్ బలోచ్ శాంతియుతంగా పోరాటం చేస్తున్న జైల్లో పెడతారు. ఈరోజు సింధులో ముసలం మొదలైంది. సింధులో ఉన్నటువంటి మన సింధు నది యొక్క ప్రవాహాన్ని మళ్లించి 6 కెనాల్స్ కట్టి ఈ ఆర్మీ ఆఫీసర్లకి కాలనీలు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ రగుతోంది పరిస్థితి. అక్కడ గిల్గిట్ బాల్టిస్తాన్ లో పరిస్థితి ఏంటి? కుక్క కాటికి, పాము కాటికి మందులే వాళ్ళ దగ్గర గంటలు ప్రయాణించాలి. చిన్న ఫ్రాక్చర్ వస్తే కనుక చూసుకునేటువంటి హాస్పిటల్ లేదు. వాళ్ళ నీళ్లతోటి, వాళ్ళ వనరులతోటి మీ విద్యుత్ అంత జనరేషన్ అంతా మీరు చేస్తున్నారు. వాళ్ళకేమో ఒక్క వాట్ ఎలక్ట్రిసిటీ కూడా ఇవ్వరు మీరు. కానీ విపరీతమైన ట్యాక్స్లు, విపరీతమైనటువంటి రేట్స్ వాళ్ళ మీద మోపుతున్నారు. వాళ్ళ వనరులు తీసుకొని బలూచిస్తాన్ లో ఉన్నటువంటి సూయి అన్నటువంటి ప్రాంతం నుంచి గ్యాస్ వస్తుంది. సూయిలో గ్యాస్ లేదు. సూయిలో ఉన్నటువంటి వ్యక్తులకి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎవరికి గ్యాస్ ఉండదు. కొట్టాలో ఉన్న వాళ్ళకి ఎవరికి గ్యాస్ ఉండదు. ఆ గ్యాస్ అంతా లాహోర్, ఇస్లామాబాద్ వెళ్తుంది. సో ఇంతటి రాక్షసత్వం మీలో ఉన్నప్పుడు మీరు మరి అక్కడ సివిల్ వార్ అన్నది ఎప్పటి నుంచో ఉంటారు. సివిల్ వార్ జరుగుతోంది, ఈరోజు కొత్త విషయం ఏం కాదు. ఈ సివిల్ వార్ ని తట్టుకోవడానికి, ఈ సివిల్ వార్ ఆ దేశాన్ని ముక్కలు చేయకుండా కాపాడడానికి భారతదేశం మీద యుద్ధం కావాలి వాళ్ళకి. భారతదేశం ఎప్పుడప్పుడు యుద్ధం ప్రకటిస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. సో మనకి నెక్స్ట్ డెవలప్మెంట్ ఫ్రమ్ అవర్ ఎండ్, గిరిధర్ గారు, ఫైనల్గా నెక్స్ట్ డెవలప్మెంట్ ఫ్రమ్ అవర్ ఎండ్ భారతదేశం వైపు నుంచి, అంటే జనం అయితే ఎమోషనల్ కాదు, వారం 10 రోజుల తర్వాత ఎమోషన్స్ ఉండవు. కార్యాచరణలోకి దిగండి, ఏదో ఒకటి చేసి తీరండి, రిటాలియేషన్ అయితే ఉండాలంట. జరగచ్చా నెక్స్ట్ 24 అవర్స్లో ఏమన్నా మనం యాంటిసిపేట్ చేయొచ్చా? మనం